ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా? ఈ రోజు మా శ్రీవారి పుట్టినరోజు కదా, ఆయనకిష్టమైన స్వీట్స్ చేయాలి, వంటలు చేయాలి, ఇల్లంతా డెకరేట్ చేయాలి. ఇలా అన్ని పనుల్లో బిజీగా ఉంటాను కదా, అందుకే మీరు లేచేసరికి సర్ప్రైజ్ గా ఉంటుందని ఈ విషెస్ రికార్డ్ చేశాను. మరోసారి మా శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. బావా, many more happy returns of the day. ఏంటి బావా అలా ఉన్నావు? ఈ రోజు నీ బర్త్డే. పాతవన్నీ మర్చిపో. ఈ రోజు నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. హే, నీ బర్త్డే డ్రెస్ బావా. ఇక నుంచి నువ్వు మన కంపెనీ CEO. ఈ ఆస్తికి వారసుడివి. నువ్వు మామూలుగా ఉండడానికి వీల్లేదు. యమజ, నాకిప్పుడు ఇవన్నీ ఇష్టం లేదు. కుదరదు బావా. తప్పనిసరిగా నువ్వు ఈ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఎందుకో తెలుసా? జరిగిన వాటి వల్ల అత్తయ్య డిస్టర్బ్డ్గా ఉంది. ఇలా బర్త్డే పార్టీ చేస్తేనైనా తను హ్యాపీగా ఉంటుంది. యమజ, నాకు మూడ్ సరిగ్గా లేదు. ఇప్పుడు ఈ పార్టీలు అవి ఏమొద్దు. బావా, ప్రతి మనిషి జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం కళ్ళు మూసుకొని చీకటినే తలుచుకుంటూ ఉంటే చుట్టూ ఉన్న వెలుగు ఎప్పటికీ కనిపించదు. నువ్విలా ఉంటే అత్తయ్య కూడా బాధపడుతూ ఉంటుంది. ఎవరో చేసిన తప్పుకి మీరిద్దరూ ఎందుకు బాధపడాలి? బావా, మనసుకి తగిలే ప్రతి గాయానికి 2 షేడ్స్ ఉంటాయి. మొదటిది ఇతరులు చేసిన గాయం, రెండవది మనకి మనం చేసుకున్న గాయం. నీ మనసుకి కావేరి గాయం చేసింది. నువ్వు ట్రై చేస్తే అది తొందరగానే తగ్గిపోతుంది. కానీ నువ్విలా జరిగిందాన్నే తలుచుకుంటూ నీ మనసుకి నువ్వే గాయం చేసుకుంటే అది ఎప్పటికీ తగ్గదు బావా. ఏంటి బావా అలా చూస్తున్నావు? నీలో ఎప్పుడూ చూడని కోణాన్ని చూస్తున్నాను. బావా, అవన్నీ వదిలే. నీ బర్త్డే రోజు నువ్వు హ్యాపీగా ఉండాలి. నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. త్వరగా రెడీ అవ్వు. సరే, నేను రెడీ అయ్యి వస్తాను. నువ్వు వెళ్ళు. తొందరగా వచ్చేయ్. నువ్వేనా కావేరి నాకింత నమ్మక ద్రోహం చేసింది? వద్దులే. రాత్రి అలా ఉన్నావేంటని అడిగినందుకు పెద్ద క్లాస్ తీసుకుంది. దిండు తీసుకుని బయటికి వెళ్ళిపోయింది కూడా. ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తే ఏం గొడవ చేస్తుందో. ఎందుకు వచ్చిన గొడవ? రాత్రి అంత గొడవ అయింది. పొద్దున్నే కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పడం లేదు. నేను మాత్రం కాఫీ పెట్టాలి. అదయ్య, కావేరి ఎక్కడ? నాకు కనీసం హాయ్ కూడా చెప్పలేదు. కావేరి ఎక్కడుందని ఎంక్వైరీ చేస్తున్నాడు. కావేరి బయటకు పోయింది శివ. బయటికా? ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళింది? నారాయణమూర్తిని కలవనీకెళ్ళింది. అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఏమన్నా చెప్పిందా?
లేదు శివ, వచ్చాక చెప్తానంది. బహుశా జాబ్ ట్రై చేయడానికి వెళ్ళినట్టుంది అత్తయ్య. పోనీలే, తన కాళ్ళ మీద తను నిలబడితే బాగుంటుంది. నేను కావేరి గురించి మాట్లాడడం తన కోపం తెప్పించినట్టుంది. రాత్రిళ్ళ మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది. అందుకే స్నేహ శివకి ముందు కాఫీ ఇవ్వకుండా నాకిచ్చింది. వీళ్ళు గొడవలు పడకుండా ఎప్పుడు ఉంటారో ఏమో. చెప్పమ్మా కాకి. సార్, ఇక్కడ ఏవేవో జరిగిపోతున్నాయి. యమజ రోజు రోజుకి రెచ్చిపోతుంది. కావేరి అర్జున్ బాబులను దూరం చేయాలని చూస్తుంది. అన్నిని కూడా బుట్టలో వేసుకుంది. ఈ రోజు అర్జున్ బాబు పుట్టినరోజు చేస్తుంది. ఇక్కడేదో చేస్తుందని నా అనుమానం సార్. కాకి ఆగమ్మా, అన్ని విషయాలు ఒక్కసారిగా చెప్తే ఎలా? ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. సార్, మీకు తెలుసు కదా, కావేరి ఏ తప్పు చేయలేదు, చేయదు కూడా. దయచేసి మీరే వాళ్ళిద్దరిని కలపాలి. నన్నేం చేయమంటావమ్మా? నా ప్రయత్నం నేను చేశాను. కానీ ఇటుపక్క కావేరి గాని అటుపక్క అర్జున్ గాని నా మాట వింటలేదే. కావేరేమో అర్జున్ పిలిస్తేనే ఆ ఇంటికి వస్తాను అంటుంది. ఇటువైపు అర్జును కావేరి ముఖమే చూడనంటున్నాడు. ఇక వాళ్ళని ఎలా కలపాలి నేను? మీరే అలా అంటే ఎలా సార్? ఇదంతా ఆ యమజ వల్లే జరిగింది. తనే ఈ నాటకం ఆడుతుంది. ఆ విషయం నాకు తెలుసమ్మా. కాకి, ఒక్క నిమిషం ఆగు. కావేరి వస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతాను. అలాగే సార్, మీరే ఎలాగైనా కావేరికి నచ్చ చెప్పండి. నేను తర్వాత కాల్ చేస్తాను. అలాగే తర్వాత ఫోన్ చేస్తాను. కావేరి రామారా. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు? నా దగ్గర నీకెందుకమ్మా సంకోచం? చెప్పు. సార్, నాకు జాబ్ కావాలి. నీకు ఆల్రెడీ జాబ్ ఉంది కదమ్మా. భువనేశ్వరి ఇండస్ట్రీస్ లో చీఫ్ అడ్వైజర్ గా పనిచేస్తున్నావు కదా. ఇంక కొత్తగా నేను జాబ్ ఇచ్చేదే ఉంది. సార్, నేనక్కడ పని చేయను, అది మీకు తెలుసు. దయచేసి మీ దగ్గర జాబ్ ఉంటే ఇవ్వండి, లేదంటే నేను వేరే చోట వెతుక్కుంటాను. కావేరి ఆగు.